कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमान्वितम्। వదినా, సూపర్ వదినా, 100కి 100 మార్కులు కొట్టేశావు. నువ్వింత బాగా పాడతావని అస్సలు అనుకోలేదు తెలుసా. అమ్మా సీత, నీ గొంతు చాలా చక్కగా ఉందమ్మా. అంతేకాదు, నువ్వు పాడుతుంటే భక్తిభావం ఉట్టిపడుతుంది. నేను ఈ ఇంటికి ఎలాంటి కోడలు రావాలనుకున్నానో అలాంటి కోడలే వచ్చింది. మూలమూలము చిన్నమ్మగారు ఇంటున్నారా? తెల్లారుగాని పెరట్లోకి అడుగు పెట్టినా మహాలక్ష్మిలాగా ఉన్నారు కదేటి. ఎంత పద్ధతిగా ఉంది, ఇంత చక్కగా సాంప్రదాయబద్ధంగా పొద్దున్నే పూజలు చేస్తోంది. ఇంత మంచి అమ్మాయిని అమ్మ కూడా ఆదరిస్తే ఈ ఇంట్లో అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. పగటి వేషాలు వేసినంత మాత్రాన పతివ్రతలైపోరు. నచ్చని దృష్టితో చూసేవారికి పచ్చని చేనులో కూడా బురదే కనిపిస్తుంది. బురదలో పుట్టిన వాళ్ల మాటలు కూడా వంకరగానే ఉంటాయి. బురదలో పుట్టిన తామర పువ్వుని ఆ విష్ణుమూర్తి ఎంతో ప్రియమైనది అనుకుంటారు. బురద పువ్వులు ఎలాంటివైనా అవి పారిజాత పుష్పాలు ఎప్పటికీ కాలేవు. చీకటి తర్వాత వెలుతురు వస్తుంది అనేది నా నమ్మకం. కొందరి బతుకుల్ని చీకటి చేసిన వాళ్ళకి ఆశపడే అర్హతే ఉండదు. రత్తాలు, ఏం చేస్తున్నావు? ఏటి లేదమ్మా, పొద్దున్నే అందరికీ కాఫీలు కలిపే డ్యూటీ నాదే కదేటి. అందుకే అన్నీ సెలాగ్గా తయారు చేస్తున్నాను. ఆటపాట బాగుంది. ఏటోనమ్మా, మా శ్రీకాకుళం పాటలంటే మా చెడ్డ పిచ్చనుకో. అర్థమైంది, కానీ నువ్వు ఈ పక్కకి రా. ఏటమ్మా ఏడు చేస్తున్నారేటి? పైడి తల్లి అమ్మోరు గుళ్ళోనే ఉండాలా? ఈ ఇంటి కొడలు గదిలోనే ఉండాలా? మీరొచ్చి ఎల్లగొట్టేస్తానంటే నేనేడు చెయ్యాలా? నాకు సాయం చేయి చాలు. ఈ రోజు నుంచి అందరికీ కాఫీ నేనే పెట్టిస్తాను. మూలమూలమో తమరు కాఫీ పెట్టివ్వడమేటి? నిన్నటిదాకా నేను మా ఇంట్లో వంట పనులన్నీ చూసుకునేదాన్నే. ఇది నాకేం కొత్త కాదు. ఈ రోజుకి నన్ను కాఫీ పెట్టని. ఎవరికి నచ్చకపోతే రేపటి నుంచి నువ్వే పెడతావు గాని. ఎట్టెట్టెట్టా తమరు చేయి పడితే బాగుండిపోవటమేటి? రత్తాలు, ఒక పని చేస్తావా? చెప్పండమ్మా, సిటికలో చేసేస్తాను కదేటి. అయితే వెళ్ళి కొంచెం వెన్న ఉంటే తీసుకురా. వెన్నా? కాఫీ పెట్టడానికి పాలు కావాలని తెలుసు, కానీ వెన్నతోటి ఏం చేస్తారేటి? ఏం చేస్తానో నువ్వే చూడు. వెళ్ళు, తీసుకురా. అట్టాగేనమ్మా. ఇదిగోండి అమ్మగారు. అయ్యయ్యో, ఏటమ్మా, పాలల్లో చక్కెర కలుపుతారని తెలుసు గాని ఎన్న కూడా కలుపుతారేటి? తాగాక బావుందో లేదో అందరూ చెప్తారు కదా. రత్తాలు, నువ్వెళ్ళి ఈ కాఫీని అత్తయ్య గారికిచ్చిరా. పట్టుకో. ఇంట్లో అందరికీ నా చేతులారా నేనే ఇస్తాను. ఏటేటమ్మా, నా చేత్తో నేనే తీసుకెళ్ళియాలా? ఇట్టా ఇరికిస్తారేటమ్మా? అసలే పెద్దమ్మగారు కాక మీదున్నారు. కాఫీ నచ్చకపోతే
నా మొహం మీద కొట్టేస్తారు కదేటి. అబ్బా ఏం కాదులే రత్తాలు, నేను చెప్తున్నాను కదా, వెళ్ళు హ్మ్, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తాతయ్య గారు, ఆ, ఇవాళ కాఫీ నా చేత్తో నేనే పెట్టాను. తాగి ఎలా ఉందో చెప్పండి. తీసుకో. ఆహా ఏంటమ్మా ఈ కాఫీ రుచి కొత్తగా ఉంది. వదినా టేస్ట్ అదిరింది. ఏం కలిపావు కాఫీలో? చాలా బాగుందమ్మా. ఇలాంటి కాఫీని ఇప్పటి వరకు నేను తాగనే లేదు. థ్యాంక్ యూ మావయ్య. ఆ, ఏవండి, కాఫీ తీసుకోండి. వావ్, సూపర్గా ఉంది సీత. నువ్వే చేసావా? మ్మ్. హ్మ్. అయితే నీకు కాఫీలు టిఫిన్లు వంట చేయడం కూడా బాగా వచ్చన్నమాట. ఆడపిల్లని కదా, అన్నీ చిన్నప్పుడే నేర్చుకున్నాను. గుడ్, వెరీ గుడ్. అమ్మగారు కాఫీ తీసుకోండి. రత్తాలు, ఏంటి కాఫీ ఇంత బాగుంది? కాఫీ పౌడర్ ఏమైనా మార్చావా? లేదమ్మగారు, అదే పొడి అదే పాలు అదే చక్కెర కాని కాఫీ కలిపిన చెయ్యే మారిపోనది. ఏమన్నావు? అవునమ్మగారు, ఇన్నేళ్లుగా మీకు నాకు కూడా తెలీదు. కోడలగారు కాఫీలో ఎన్న కలిపినారమ్మా, ఎన్న. అందుకే కాఫీ గుమగుమలాడిపోతుంది. మరి సంగతి నాకు ముందే చెప్పలేదే? చెప్పేందుకేటున్నదమ్మా, కాఫీ కమ్మగా ఉందని ఇప్పుడే తమరు అన్నారు కదేటి. చాలులే ఊరుకో. పొద్దున్నే లేవటాలు, తలస్నానం చేయటాలు, వాకిట్లో 3D ముగ్గులు పెట్టడాలు, తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటాలు, గొంతెత్తి అందరూ వినేలాగా పాటలు పాడటాలు, కాఫీలో వెన్న కలిపి అందరికీ వెన్న పూయాలనుకోవడం నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? వెన్ను పోటు పొడిచి వెన్న రాసినంత మాత్రాన గాయం మానిపోతుందనుకుంటుందా? ఈ వేషాలు నా దగ్గర చెల్లవు. నేనంత తేలిగ్గా పడిపోయే రకాన్ని కాదు. చెప్పు తనకి.